అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. సో ఈ కంబైన్ అనేటువంటి వాటిల్లో ఎలా అంటే కంబైన్ అనేటువంటి వాటిలో ఇంకొక న్యూ షీట్లోకి వెళ్దాం. న్యూ షీట్ని క్రియేట్ చేద్దాం. సో ఈ న్యూ షీట్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిల్టర్ చేయాలంటే ఎలా ఫిల్టర్ చేస్తాం? కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం. కేటగిరీ. సో దీనికి వచ్చిన తర్వాత సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని వెళ్తున్నారా? సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం. సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో ఈ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ సేల్స్ అనేటువంటిది ఏ అయితే ఉన్నాయో ఆ సేల్స్ అనేటువంటి వాటిని ఇప్పుడు ఇక్కడ మనకి సేల్స్ కనిపించట్లేదు కాబట్టి సో ఈ సేల్స్ అనేటువంటి వాటిని తీసుకుని టెక్స్ట్ మీద మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనిలో చూడు, ఇప్పుడు కేటగిరీని సబ్ కేటగిరీని రెండింటిని మనం ఇక్కడ ఇలా మనం ఒకే రోలో మనం యూజ్ చేసినప్పటికీ కూడా ఫర్నిచర్ సపరేట్గా ఇందులో హైయెస్ట్. సో ఒకవేళ మనం ఈ సేల్స్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం సార్టింగ్ అనేటువంటి దాన్ని చేసామనుకో, సో ఇప్పుడు దీనిలో చూడు ఫర్నిచర్ అనేటువంటిది ఒక దీనిలో ఉండేటువంటి వాటిని హైయెస్ట్ అమౌంట్ వస్తుంది. ఆఫీసు సపరేట్, సప్లైస్ సపరేట్. కానీ ఈ రెండింటిని మనం ఇక్కడ మనం గ్రూప్ చేసినట్టుగా చేయాలని అనుకుంటే ఈ రెండింటిని ఇలా కంబైన్ చేసి ఒకటే రోలో పెట్టినప్పటికీ కూడా సపరేట్గా చూపిస్తుంది. అలా అలా అయితే మనకి అలా కుదరదు. దాన్ని కంబైన్ అని చెప్పి అని అనం. ఓకే సార్. అదేనా? సో ఇక్కడ మనం దీన్ని కంబైన్ చేయగలిగే అంటే ఇప్పుడు దీన్ని టైటిల్ ఏం పెట్టచ్చు అనమాట, హైయెస్ట్ శాలరీ అని అనొచ్చు. హైయెస్ట్ సేల్స్ అనొచ్చు. హైయెస్ట్ సేల్స్ అంటే ఈ విధంగా చేస్తే ఇది హైయెస్ట్ సేల్ అనేటువంటిది అవ్వదు. సో ఇక్కడ మనం ఏం చేయాలని అనుకుంటే కంబైన్ చేయాలి. ఎలా కంబైన్ చేయాలి? సో ఇక్కడ మనం టైటిల్ పెట్టుకుందాం ఏంటంటే హైయెస్ట్ సేల్స్ యూజింగ్ కంబైన్. ఇలా కంబైన్ కింద ఎలా చేయాలి? ఇప్పుడు కంబైన్ అంటే మనం ఒకే వాటిని మనం మొత్తం అన్ని కూడా ఇలా మనం చేస్తే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో మనకి ఈ విధంగానే వస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే మనం అది కంబైన్ చేసినట్టుగా మనం కుదరదు. సో దీన్ని మనం ఏమని అనుకున్నాం? హైయెస్ట్ సేల్స్. హైయెస్ట్ సేల్స్ అని ఇక్కడ పేరు పెట్టుకున్నాం. సో హైయెస్ట్ సేల్స్ అనేటువంటిది ఈ విధంగా చేస్తుంటే దానికి సపరేట్గా కనిపిస్తున్నాయి. నాకు అలా కాకుండా ఒకటే విధంగా అంటే ఇప్పుడు దేనికి మనం పెట్టాలనుకుంటున్నాం? కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అనేటువంటి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్ కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేద్దాం. కేటగిరీ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది. సబ్ కేటగిరీ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేస్తే క్రియేట్ అనేటువంటి దానిలోకి వెళ్తే సో ఇక్కడ కంబైన్డ్ ఫీల్డ్ అని చెప్పి ఉంది. అవునా? ఒకసారి చూడు, ఇక్కడ నేను నాట్ ఓన్లీ వన్ ఐటెం, నేను 2 items సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయాలి? కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తే రెండు సైమల్టేనియస్గా సెలెక్ట్ అవుతాయి. సో ఇలా రెండు సైమల్టేనియస్గా సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అనేటువంటి దానిలోకి వెళ్ళి ఇక్కడ కంబైన్ ఫీల్డ్ అని చెప్పి ఉంది. సో ఈ కంబైన్ ఫీల్డ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడు ఒక కొత్త ఫీల్డ్ అనేటువంటిది, ఒక మెజర్ అనేటువంటిది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. దీని మెనూని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో కంబైన్కి వచ్చిందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని రోస్లో నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు రోల్స్లో మెన్షన్ చేసిన తర్వాత నాకు సేల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సేల్స్ అనేటువంటి వాటిని నాకు మెజర్మెంట్స్ దగ్గర ఇక్కడ కేటగిరీలో యూజ్ చేస్తాను. చూడు ఇప్పుడు అన్ని కంబైన్డ్ వచ్చినాయా, సపరేట్ వచ్చినాయా? ఇప్పుడు దీనికి నేను
ఈ సేల్స్ అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఆర్డర్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూడు అన్ని కలిసి వచ్చినాయా? ఇక్కడ చూడు దీనికి ఇక్కడ సపరేట్గా ఉంది. వస్తాను, దీనికి సపరేట్గా ఉన్నాయి, కానీ దీనికి కంబైన్గా ఉన్నాయి. అవునా? డిఫరెన్స్ కనిపిస్తుందా నీకు? ఇది కంబైండే, ఇది మనం కంబైండ్ అని అనుకుని మనం ఏం చేస్తాం, కేటగిరీ సబ్ కేటగిరీ రెండింటిని కూడా కంబైన్ చేసి నాకు సేల్స్ ఎంత వచ్చినాయో నాకు టాప్ మోస్ట్ లో నాకు చూపించేయా అని అంటాడు. కేటగిరీ సబ్ కేటగిరీ, నాట్ ఓన్లీ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ, వేరేది ఇంకో రెండింటిని ఏదైనా ఫీల్డ్స్ ని తీసుకుని వాటిని కంబైన్ చేసి ఆ రెండు కంబైన్స్ తో నాకు సేల్స్ తీసుకుని దానికి సార్టింగ్ చేసి నాకు టాప్ మోస్ట్ లో ఏమొస్తుందో నాకు చూపించమని అంటాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం అనమాట, ఇలా మనం కంబైన్ చేయడం అంటే రెండింటిని తీసుకుని ఇక్కడ ఒకే దానిలో వేసేస్తే కంబైండ్ అయిపోతాయి అని అనుకుంటారు చాలా మంది, కానీ అది ఎంత మాత్రం కూడా కాదు, అది కంబైండ్ అవడం కాదు. ఈ విధంగా మనం కంబైండ్ అనేటువంటి దాన్ని చేస్తేనే పర్ఫెక్ట్ గా మనకి అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని కలర్స్ లో మనకి కావాలని అనుకుంటే, కలర్స్ లో ఆ ఆర్గ్యుమెంట్ కావాలని అనుకుంటే సేల్స్ అనేటువంటి దాన్ని తీసుకుని కలర్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూడు, ఇప్పుడు ఇక్కడ చూడు కంబైండ్ లో కేటగిరీ అంతా కూడా మనకి లో అయిపోయింది, ఇక్కడ మాత్రమే హైలైట్ అయ్యింది. సో అది కూడా మనకి కలర్ రేంజ్ అనేటువంటిది ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంది. అవునా? సో ఇది ఒక రకమైనటువంటిది అనమాట. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం, మనం ఏమని పిలవచ్చు దీన్ని, హైయెస్ట్ సేల్స్ యూజింగ్ కంబైన్. అవునా? సో ఇప్పుడు ఇది ఈ విధంగా మనకి అయింది. సో ఇప్పుడు ఇంకొక దాన్ని మనం తీసుకున్నాం. ఇంకొకటి ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమేమి దగ్గరికి నాకు కావాలని అనుకుంటే మార్కెట్ అనేటువంటిది, సబ్ కేటగిరీ అనేటువంటిది, మార్కెట్ నాట్ ఓన్లీ మార్కెట్, సబ్ కేటగిరీ అనేటువంటిది కూడా నాకు కావాలి. మార్కెట్ ఏదో ఇలా తీసుకుందాం, మార్కెట్, మార్కెట్ అనేటువంటిది ఒకటి, అండ్ నెక్స్ట్ సబ్ కేటగిరీ అనేటువంటిది ఒకటి. ఆ రెండే కాదు, ఇంకా ఏమన్నా మనం తీసుకోవచ్చు అనమాట, కేటగిరీ అనేటువంటిది ఒకటి. సో ఇలా మనం మూడింటిని మనం తీసుకుని, సో ఇక్కడ మనం వీటికి మనం సేల్స్ అనేటువంటి వాటిని మనం అప్లై చేస్తే చూడు దేనికి సపరేట్గా ఇవి ఇక్కడ ఆఫ్రికా, అవునా, ఏపాక్, కెనడా, ఇలా మనకి దానికి సపరేట్గా వచ్చింది. ఇలా వస్తే మనం ఎలా చూపించగలుగుతాం వాళ్ళకి? అవునా కదా? ఇటు పరిస్థితిలో కుదరదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, మనం కంబైన్ చేస్తాం అనమాట. ఎలా కంబైన్ చేస్తాం, ఏమేం చేయాలని అనుకున్నాం, మార్కెట్ అనేటువంటిది ఒకటి మనం తీసుకుందాం అనుకున్నాం, కంట్రోల్ ప్రెస్ చేసి మార్కెట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి సబ్ కేటగిరీ అనేటువంటిది ఒకటి, సబ్ కేటగిరీ కంట్రోల్ క్లిక్ చేసాం. ఇంకోటి కేటగిరీ అనేటువంటిది ఒకటి, సో కేటగిరీ అనేటువంటిది ఒకటి. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలి. సో కాబట్టి క్రియేట్, సో కంబైన్ ఫీల్డ్స్. సో ఇప్పుడు మూడోది ఇక్కడ మనకి క్రియేట్ అయింది, ఇదిగో. ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, సో మనకు ఇప్పుడు సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేల్స్ అనేటువంటి వాటిని టార్గెట్ మీద మనం క్లిక్ చేసి, సో అప్పుడు వాటిని మనం టార్గెట్లో ఇవన్నీ సపరేట్గా కలవలేదు చూడు, ఇందాక వచ్చినట్టుగా ఇక్కడ ఏమైనా నేమ్స్ ఏమైనా వచ్చినాయా? లేవు. అవునా? అన్ని మొత్తం అన్ని కూడా కంబైన్, ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే వాళ్ళకి సంబంధించింది అలా కంబైన్ చేయాలి. అది ఇంటర్నల్ ప్రాసెస్, మనం రియల్ టైం ప్రాక్టీస్ చేస్తేనే ఈ డ్రాప్ డౌన్ లో ఓకే ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ దీనికోసం యూజ్ చేస్తారు అని మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ, దానికి తెలియదు. ఇవన్నీ మనకి క్లాస్లోను, సబ్జెక్టుల్లోను, పుస్తకాల్లోను అలాంటి వాటిలో మనకి రాయరు. ఇది ఎలా అని అంటే రియల్ టైంలో వర్క్ చేసిన వాడికి మాత్రమే ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు చెప్తాడనమాట, ప్రాక్టీస్ చేసావా నువ్వు అని అంటే ప్రాక్టీస్ చేసామని అంటాడు. అడిగితే మనకి ఇంకా మన దగ్గర ఏముండవు, పుస్తకాల్లో చదివి మాత్రమే ఉంటాయి. ఏంటి, ఓ డ్రాగన్ డ్రాపే కదా, ఏం పెద్ద
అంత కష్టమే ఉంది టూల్స్ అని చాలా మంది అలా అనుకుంటారు. కానీ రియల్ టైంకి వచ్చేటప్పటికి ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏం అవసరం అవుతుందో ఏంటో మనకు తెలియదు. సో అలాంటప్పుడు షార్టెస్ట్గా ఫాస్ట్గా వాళ్ళకి చూపించకుండా ఒక నిమిషం సార్ 1 minute అండ్ 2 minutes అండ్ 3 minutes వెయిట్ 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 అని చెప్పానని అంటే సో వాళ్ళకి వాళ్ళకి టైం చాలా వాల్యుబుల్. ఓకే సార్. ఆ వాల్యుబుల్ మనం